సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అభిమానులు సంబరపడిపోతుంటే నిర్మాతలు మాత్రం ఎలా రిలీజ్ చెయ్యాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడంతో చిన్న సినిమాల్లో ఎవరో ఒకరు తప్పుకుంటారులే అని అనుకున్నారు. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అన్న మాట ఎత్తడం లేదు ఎవరు. పోయిన వారం రిలీజ్ అయిన 2 పెద్ద సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ చేయలేక తలలు పట్టుకుంటుంటే మరి సంక్రాంతికి రిలీజ్ అయ్యే 10 సినిమాల పరిస్థితి ఏంటి? సంక్రాంతి పోటీ రోజు రోజుకి టఫ్ అయిపోతోంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎవ్వరూ సంక్రాంతి బరిలో నుంచి తగ్గేదేలే అనడంతో తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతికి ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉన్నా థియేటర్లు అడ్జస్ట్ చేసుకోవడంలో మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. లాస్ట్ వీకెండ్ సలార్, డంకీ ఈ 2 సినిమాలకే థియేటర్లు సరిగా అలాట్ చేయలేదని, అడ్జస్ట్ చేయలేదని గొడవలు జరిగాయి. అలాంటిది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 10 సినిమాలకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారో అన్న హాట్ టాపిక్ నడుస్తోంది. సంక్రాంతి డేట్ నుంచి తగ్గేదేలేదంటూ మిగిలిన సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మహేష్ బాబు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్, పోస్టర్లతో ఈ సినిమా మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, హిట్ గ్యారంటీ అన్న టాక్ కూడా రావడంతో హైయెస్ట్ థియేటర్లు గుంటూరు కారం సినిమాకే అలాట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మహేష్ బాబు మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది కదా. చిన్న హీరో అయిన తేజ్ సజ్జా హనుమాన్ మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫుల్ కాన్ఫిడెంట్ గా జనవరి 12నే థియేటర్లోకి వస్తోంది. ఈ మధ్య నిర్మాతలు మీటింగ్ పెట్టుకున్నా కూడా హనుమాన్ మాత్రం సంక్రాంతి రిలీజ్ కే ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. సౌత్ లో థియేటర్లు పెద్దగా అడ్జస్ట్ కాకపోయినా బాలీవుడ్ లో సంక్రాంతికి పెద్దగా రిలీజ్లు లేకపోవడంతో అక్కడ కలెక్షన్లు రాబట్టొచ్చని ప్లాన్ చేసింది టీం. అందుకే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ లేటెస్ట్ గా హనుమాన్ మూవీలో కోటికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు మాస్ అప్డేట్ కూడా ఇచ్చింది టీం. జనవరి 12న రిలీజ్ అయ్యే హనుమాన్ కి ఒకవైపు రవితేజ వాయిస్ ఇచ్చి జనవరి 13న తన సినిమా ఈగల్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల్లో ఉన్న రవితేజ ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ గా హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అందుకే అదే రేంజ్ లో ఈగల్ ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈగల్ కి కూడా తెలుగులో పెద్దగా థియేటర్లు లేకపోయినా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని డిసైడ్ అయి జనవరి 13నే రిలీజ్ చేస్తున్నారు. జనవరి 13న రవితేజ సినిమాతో పాటు సైంధవ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ వెంకటేష్ కి ఎక్కువ ఉందని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న కొంచెం సీరియస్ సబ్జెక్ట్ కావడంతో సైంధవ్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటుందేమో అనుకున్నారంతా. కానీ వెంకటేష్ కూడా సంక్రాంతి పోటీలో నుంచి తగ్గకపోవడంతో సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మహేష్, హనుమాన్, రవితేజ, వెంకటేష్ ఇలా 4 సినిమాలు థియేటర్లో పోటీ పడుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలన్నీ ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక తీరిగ్గా నేను కూడా సంక్రాంతికే వస్తున్నా అని అనౌన్స్ చేశారు నాగార్జున. సంక్రాంతి సినిమాకి కావలసిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకుని తీరిగ్గా నా సామి రంగాతో సంక్రాంతికే వస్తున్నారు నాగార్జున. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని నాగార్జున ఈ గురువారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలే సంక్రాంతి రిలీజ్ కి థియేటర్లు లేక ఉన్న సినిమాలకు థియేటర్లు ఎలా పంచాలో తెలియక సీరియస్ డిస్కషన్స్ లో మునిగిపోతే ఇవి చాలవు అన్నట్టు తమిళ్ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతున్నాయి. తమిళ్లో రిలీజ్ అయితే పర్వాలేదు, అవి తెలుగులో కూడా రిలీజ్ అవడంతో అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 మూవీతో పాటు విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఈసారి సినిమాల మధ్య పోటీ కంటే థియేటర్ల కోసం సినిమాల పోటీయే హాట్ టాపిక్ అవబోతోంది. మరి దాదాపు 10 సినిమాలకు థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారో అని ఎవరి లెక్కలు వాళ్ళేసుకుంటున్నారు జనాలు.